సరే, కౌశిక్ గారు వాయిస్ తీసుకుందాం. కౌశిక్ గారు, అంటే ఆరోపణ చేస్తే మీరు సంజాయిషి ఇచ్చుకున్నారా అని చెప్తున్నారు. సరే, వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది, ఉప ఎన్నిక కూడా ఉంది కాబట్టి పార్టీలన్నీ కూడా కొంచెం సీరియస్గా తీసుకున్నాయి. మీరేమో 200 కోట్లు కూడా జరగనప్పుడు కొనుగోలు ప్రక్రియ 1000 కోట్ల స్కామ్ ఎలా జరిగిందని మీరు అడుగుతున్నారు. కానీ ఎంతో కొంత జరుగుంటుందేమో అని ఇప్పుడు వారు చెప్తున్నారు. సరే, ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఆధారాలను అయితే బయట పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. ఆధారాలు ఉంటే ఆధారాలతో మాట్లాడితే ఇంకా బాగుండేదేమో అనేది కూడా. ఇక్కడ ప్రధానంగా గతంలో 2020లో కొనుగోలు చేసినటువంటి సరుకు విషయంలో రైస్ మిల్లర్స్ ప్రధానంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి రికవరీ సంబంధించి దాదాపు 43 మిల్లర్లపై చర్యలు తీసుకోవడం జరిగింది. చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో వారు దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వారు మద్దతు ఇచ్చినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే వారిపై చర్యలు తీసుకోదా చెప్పండి. మరి 43 మంది మిల్లర్లు నిన్ననే సూర్యాపేట జిల్లాకు సంబంధించి రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు 99 కోట్ల రూపాయలు 2020 నుంచి ఇప్పటివరకు పైసలు ఇవ్వకపోవడం మూలంగా వారి మీద చర్యలు తీసుకుని వారికి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తూ ఉంటే ఆ మిల్లర్స్ అంతా పోయి భారతీయ జనతా పార్టీ మొరబెట్టుకుంటే మీరు ఏకంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సివిల్ సప్లై మినిస్టర్ అవినీతి చేసినని చెప్పేసి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ప్రధానంగా 43 మిల్లర్లపై రెవెన్యూ పరంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అదేగా డిఫాల్టర్గా తయారయ్యారు. ఎందుకంటే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి రైస్ ఇవ్వకుండా రైస్ను ఆల్రెడీ అమ్ముకోవడం జరిగింది. మిల్లులు ఉన్నటువంటి స్టోర్ చేయమని చెప్పి పంపిస్తే అది అమ్ముకొని ఆ పైసలు కూడా ప్రభుత్వానికి ఇవ్వకపోవడం మూలంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో వారు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడరు మహేష్ రెడ్డి గారిని కలవడంతో వారు పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈ సంవత్సరానికి సంబంధించి 30 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రం కొనుగోలు చేయడం జరిగింది. 200 కోట్ల రూపాయలు మాత్రం ఇవ్వడం జరిగింది. 3 రోజులు, గతంలో 45 రోజులలో పైసలు ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు 3 రోజులలో రైతుల అకౌంట్లో అమౌంట్ జమ అవుతూ ఉంది. అదే కాకుండా గతంలో కన్నా ఎక్కువగా రైతులకు మేలు జరిగే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మిల్లర్ల మీద కొరడ రూపించే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకో మరి మిల్లర్ల మీద అంత ప్రేమేందో అర్థం కాని పరిస్థితి. ఏకంగా కాంగ్రెస్ పార్టీ మంత్రి గారు ఏకంగా అవినీతి చేసినని చెప్పేసి బురదలే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి చాలా స్పష్టంగా చేసినా కనపడతా ఉంది. ఉంటే ఆధారాలతో బయట పెట్టండి, లేకపోతే కోర్టుకు వెళ్ళండి, లేకపోతే సిబిఐ కంప్లైంట్ అని చెప్పేసి ఆల్రెడీ మంత్రి గారు ప్రకటించారు. దానికి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఏదో కొద్దో గొప్ప బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ లాభం జరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విమర్శ చేసినా కనపడతా ఉంది తప్ప దీంట్లో ఎలాంటి వాస్తవాలు ఏమనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా మహేష్ రెడ్డి గారే వాస్తవం చెప్పాలి, వారు ఫ్లో లీడర్, వారు కొనుగోలు చేసిన వ్యక్తి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో వారు జాయిన్ అయింది మొన్న. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పి ముఖ్యమంత్రిని బీసీని చేస్తామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఫ్లో లీడర్ ఎవరు ఈనాడు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ రెడ్డి ఉండు. భారతీయ జనతా పార్టీ మాట తప్పి ఏకంగా కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నం చేస్తే ఎట్లా అని చెప్పేసి ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు జరిగేటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసిపోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మానాలను ఓడించే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఓకే, కేవలం ఎలక్షన్లో ఉపయోగించుకోవడం కోసం ఆరోపణలు చేస్తున్నారు తప్ప వాస్తవం లేదండి. వాస్తవ విషయాలు బయట పెట్టని చెప్తా ఉన్నాం. మేము ఇప్పుడు సన్న బియ్యానికి సంబంధించి ఇప్పటివరకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే కాకుండా సన్న బియ్యం విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు సన్న బియ్యం ఇస్తారని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం గతంలో కన్నా ప్రభుత్వం కన్నా ఎక్కువ పైసలు ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నాం. గతంలో 45 రోజులు ఇస్తే ఇప్పుడు 3 రోజులు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో ప్రభుత్వం మిల్లర్ల మీద చర్యలు తీసుకుపోతే ఈ ప్రభుత్వం మిల్లర్ల మీద చర్యలు తీసుకుందాం ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ బురదలే ప్రయత్నం చేసే ప్రయత్నం వారు చేయాలి. అదే కాకుండా గతంలో 58,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రుణాలు తీసుకున్నది. దాదాపు 11,000 కోట్ల రూపాయల నష్టాలు ఉన్నది సంస్థను. 6 నెలల కాలం నుంచి మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ఏ విధంగా గాడిలో పెట్టాలా, ఏ విధంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నష్టాల నుంచి ముందు బయట తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పనిచేస్తూ చూసి ఓరలేక కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. రచనారెడ్డి గారు కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు తప్ప ఎన్నికల్లో ఉపయోగించుకోవడం కోసం చేసేదానిలా కనిపిస్తుంది.